చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామాన్ని సందర్శించారు ఎంపీ. సిమెంట్ ఫ్యాక్టరీతో నష్టపోయిన స్థానిక రైతులకు పరిహారం అందించకపోవడంపై ఎంపీకి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో అలసత్వం వహించిన ఫ్యాక్టరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంగం గ్రామంలో ఇది చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ. పొలాలు ఆ ఊర్లోనే ఇండ్లు మునిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు. దొంగలు తయారైనరు. వాళ్ళంటారు రైల్వే అంటారు, రైల్వే అంటారు, వాళ్ళు అంటారు. అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళకి దిగి రావాలి, వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. సంతోషం, ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు. కానీ అంతవరకు సాల్వ్ చేసే వరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పకియాలి. నమస్తే. యూ షుడ్ బి అషేమ్డ్ to be owning this factory which is damaging your neighborhood villages. Instead of doing CSR and helping them, you're ruining their lives and you're using police to get them arrested. If you're going to take that stance, I know all the way on the top, whether it's Muttaya or Annamalai. Do you know who I am? I'm the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I'm not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going to give you 1 week time to give the compensation. Otherwise, I will be here. I will stop the factory. The MLA may be from a different area. He will come and stop. Okay? Immediately stop on the compensation. Start on the compensation process. There is no excuses. Do you have anything to say? Write a letter. I'm going to write a letter today, respond to it and start the process. Tell me whether you week 1 week or 2 weeks. That's the only time. Compensation, every plot owner has to be, every house. We can see the watermarks on the house. Did you or any of them bother to come and see the damage you are doing to our place? No, you have not come. You have not come. అదే సార్, వీళ్ళు లాజిస్టిక్ సార్, వీళ్ళు సివిల్ ఇంజనీర్ అవును, వచ్చారు సార్. తీసేవారా? ఓ పిచ్చి మనిషి, తీసే. ఇక్కడ రావా? ఏయ్, ఇక్కడ రా. పోదాం, అందరూ అక్కడ పోదాం. రమన్ గేట్ తెరవమని. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామాన్ని సందర్శించారు ఎంపీ. సిమెంట్ ఫ్యాక్టరీతో నష్టపోయిన స్థానిక రైతులకు పరిహారం అందించకపోవడంపై ఎంపీకి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో అలసత్వం వహించిన ఫ్యాక్టరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారులు ఏమని సమాధానం ఇచ్చారు? చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీపై కొండా విశ్వేశ్వర రెడ్డి సీరియస్ అయ్యారు. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, లేదంటే ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేస్తానని చెప్పి కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి యొక్క వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని సంగెం కలాన్ వద్ద నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ పూర్తిగా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా పూర్తిగా కాలయాపన చేస్తుండడంతో ఒక్కసారిగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఆ ఫ్యాక్టరీ యజమానికి కూడా వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రైతులకు వారికి కావాల్సిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, లేదంటే యొక్క ఫ్యాక్టరీని ముందు ధర్నా చేస్తాము, అంతేకాకుండా ఫ్యాక్టరీ నడవకుండా చేస్తామనేది మాత్రము ప్రధానంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో రైతులు కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా మద్దతు పలికారు. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా చెట్టినాడు
ఫ్యాక్టరీకి సంబంధించి ఓనర్స్ రైతులను కూడా తీవ్రంగా ఇబ్బందులు పెట్టుతున్న నేపథ్యంలో కొండ విశ్వేశ్వరరెడ్డి యొక్క రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా దీనికి సంబంధించి వారు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి చూసినాం. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము త్వరలో నష్టపరిహారం చెల్లిస్తామన్నట్లు ఓనరు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. పిల్లర్ లేదు అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు, దొంగలు తయారైనరు.